రఫీ గారు నమస్తే. నమస్తే సార్. రఫీ గారు, అక్కడ అసంతృప్తితోటో ఇంకేదో కాదు, అక్కడ మేము అడ్జస్ట్ చేయలేకపోయాం కాబట్టి, మాకు ఇక్కడ ఉపయోగం లేదు కాబట్టి వెళ్తున్నారు, వాళ్ళ పొలిటికల్ కెరీర్ని ప్రమాదంలో పెట్టుకుంటున్నారు శర్మ గారు చెప్తున్న మాట. సార్ శర్మ గారు చాలా చెప్పారు, మేమేం పట్టించుకోదలుచుకోలేదు సార్. ఈయన వ్యక్తుల గురించి మాకంటే శ్రీనివాస్ రెడ్డో, లేకపోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డో, లేకపోతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డో, శ్రీదేవో, లేకపోతే చంద్రశేఖర్ రెడ్డో, ఈ పేర్లు కాదు. అసలు గ్రౌండ్ లెవెల్లో పార్టీ మొత్తం ఖాళీ అవుతాం. మా దగ్గర రోజు వందల మంది కుటుంబాలు ఖాళీ అయిపోయి వైసీపీని వదిలి తెలుగుదేశం చేరుతున్నారు. అందులో ఫిగర్స్ కాదు కాబట్టి అది పెద్ద వార్త కావట్లా. వీళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు కాబట్టి మీరు చర్చ పెడతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది కార్యకర్తలు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో కుప్పలుగా వచ్చి చేరుతా ఉన్నారు, టెక్కెల నుంచి కుప్పం దాకా. అది తర్వాత ఇప్పుడు తెలీదు, ఇప్పుడు అదేం వార్త కావట్లేదు కాబట్టి ఆ నీలి మీడియా, ఆ కూలీ మీడియాలో ఏదో రాస్తుంటారు కాబట్టి దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకోండి. అయితే ఇక్కడ నేనేం చెప్తానంటే, మేము క్లియర్ గా చెప్పాం, చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్పాడు, నేను అందరినీ తీసుకోను, నేను అందరికీ అకామిడేషన్ చేయలేను, మీరు టచ్ లో ఉంటే ఎవరిని తీసుకోవాలో వాళ్ళనే తీసుకుంటా అనేటువంటి ఒక నియమావళి పెట్టుకుంటే చేరుతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఇది. అంటే రిజెక్ట్ చేస్తున్నారు కొంతమంది, మీరు చాలా మందిని. ఇప్పుడు మా దగ్గర ఎందుకు సార్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం? ఇప్పుడు మా దగ్గర నుంచి ఓ నలుగురిని లాక్కున్నారు వాళ్ళు కండువాలేసి. వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. వల్లభనేని వంశీ నిన్న ఆయన జిల్లాలో మీటింగ్ పెడితే, సీఎం మీటింగ్ పెడితే నెలకుండా ఉన్నాడు. ఏదో పొడి చేస్తాను తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి అక్కడికి వెళ్ళాడు. అక్కడ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. కర్ణం బలరాంది, మద్దాల గిరిదైతే అవుట్, లెగిసిపోయాడు. ఇక వాసుపల్లి గణేష్ది అలాగే ఉంది. ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి సరే వలసలు మా దగ్గర నుంచి జనసేన వచ్చారు, మా దగ్గర నుంచి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి చేరే వరకు చేగొండి సూర్యప్రకాష్ అంటే ఎవరికి తెలియదు. నేను ఎప్పుడు కూడా ఆయన్ని చూడలే. సార్ మీ పార్ట్నర్ పార్టీ జనసేన పార్టీ పిఎసి మెంబర్ ఆయన. నేనైతే ఆయన్ని ఇప్పుడు చేగొండి హరిరామ్ జోగి గారు తెలుసు, నాకు బాగా మిత్రుడు కూడా. వాళ్ళ అబ్బాయి గురించి నాకు అసలు తెలియదు. ఆయన అసలు వస్తే చాలని పెద్ద రెడ్ కార్పొరేట్ వేసి కార్పెట్ వేసి ఆయనకి దండలేసి ఫోటోలు పెడతాం. ఆయన ఎక్స్ సర్పంచ్ కూడా కాదు, ఎక్స్ కౌన్సిలర్ కూడా కాదు. అంటే వస్తే చాలు. మా దగ్గర కూడా వీళ్ళు వస్తున్నారు. ఇప్పుడు గొల్లపల్లి సూర్యారావు గారు అక్కడ రేపాక గెలిచాడు జనసేనలో, మళ్ళీ జనసేన క్లెయిమ్ చేస్తుంది ఆ సీటు. ఈయన తెలుగుదేశానికి ఇవ్వమన్నాడు. అది జనసేన గెలిచిన సీటుని మేము ఎలాగా కాదంటాం? ఆయనకి రాలేదు. వెంటనే కేసీఆర్ నాన్నగారి దగ్గరికి వచ్చి అటు వెళ్ళి జగన్ గారి దగ్గర వెళ్ళి కండ వేయించుకుంటాం. మేము పెద్దగా దాని గురించి అసలు ఖండన కానీ ఏం మేము అసలు మాట్లాడలా. పోతే పోయాడులే అని చెప్పి. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పటి వరకు 9 ప్రకటించాడు. ఆ 9 ప్రకటించిన వాడు అభ్యర్థులు కాదని పివి సుబ్బారెడ్డి చెప్పారు. ఎవరు కాదట, లిస్ట్ సపరేట్ ఇస్తారు. ఎవరు కాదట, లిస్ట్ సపరేట్. ఇప్పుడు మొదట్లో ప్రకటించిన వాళ్ళు పాపం ఇప్పుడు 2 కోట్లు 3 కోట్లు ఖర్చులు పెట్టేసుకుని ఇప్పుడు కాళ్ళు ఎత్తేసారు. ఏమో రేపొద్దున ప్రకటిస్తాడో లేదని చెప్పి. పాతవాడు అసలు వదిలేశాడు. ఇప్పుడు చింతలపూడిలో ఎలీజా అనేవాడు, వాళ్ళ ఒక రక్షణ అనేది, ఇలాంటి వాళ్ళు అసలు వదిలేశారు. కొత్త వాళ్ళు కూడా వదిలేశారు ఇప్పుడు ఆ స్టేట్మెంట్ తో. ఇప్పుడు ఆ వంగ గీతని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? పిఠాపురం ఇన్ఛార్జ్ అన్నారు. మళ్ళీ ఇప్పుడు మొదటగా నువ్వు రా వంగ గీత సరిపోదు, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తా అంట, అతనైతే సరిపోతాడని ఆమెను పక్కన పెట్టారు. ఇక అన్ని ఇప్పుడు అందరికీ సెకండ్ చెప్పే బల్లి
కుడితిలో పడినట్టు అన్ని చోట్ల వ్యవహారాలు చూడమని చెప్పే విజయసాయి రెడ్డిని నువ్వు వెళ్ళి నెల్లూరులో పోటీ చేయమన్నాడు ఆయన. ఇప్పటికి రాశాం మేము, ఇంకా 4 సంవత్సరాలు ఉంది, 4-5 సంవత్సరాలు ఎవరు దొరకట్లా. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మేమేం పిలవలా, ఆయనే నాకొద్దు నువ్వు సీట్ ఇస్తా అన్నా వద్దు, నేను పోటీ చేయను వైసీపీలో, తెలుగుదేశంలోకి వెళ్తా అని చెప్పారు. హైదరాబాద్ వెళ్ళి చంద్రబాబు గారితో మాట్లాడి వాళ్ళు చేరాడు. సీట్ ఇవ్వట్లేదు ఆయనకి ఇప్పుడు. ఎవరికి? వసంత కృష్ణ ప్రసాద్ గారు. వసంత కృష్ణ ప్రసాద్ గారు ఏమన్నాడు, నేను హైదరాబాద్ లో మాట్లాడింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో 10 days లో. ఇవాళ ఆయన చేరాడు. వసంత కృష్ణ ప్రసాద్ గారు హైదరాబాద్ వెళ్ళి చేరారు. ఇప్పుడు ఆ మైలవరం సీటు దేవినేని ఉమాగా, వసంత కృష్ణ ప్రసాద్ గా, లేకపోతే పెనమలూరులో ఎవరిని అడ్జస్ట్ చేస్తారనేది చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. వసంత కృష్ణ ప్రసాద్ గారు ఏం చెప్పాడు, సీటు ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను పార్టీకి పనిచేస్తాను, రాష్ట్ర ప్రయోజనాలు నాకు ముఖ్యం అని చెప్పేసి చెప్పాడు. కాబట్టి మేమేమి పిలిచి సీట్లు ఇస్తామని మేము చెప్పేటువంటి పరిస్థితి లేదు. కాదు సార్, మీకు చేరికలు అనేది మీకు ప్లస్సా మైనసా రాజకీయంగా? ఏమండి, ఇప్పుడు 1,00,000 మంది ఉన్నారండి, ఇంకొక 5 వచ్చి చేరారు, 1,05,000 అవుద్ది కదా, మైనస్ ఎందుకు అవుద్ది మాకు? ఇప్పుడు ఉమా గారు ఉన్నారు సార్, ఉమా గారు ఉన్నారు మైలవరంలో. ఆయన చాలా మీ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు. చంద్రబాబు నాయుడు గారు అంటే బాగా ఇష్టంగా ఉంటారు. ఫస్ట్ నుంచి తెలుగుదేశం ఫ్యామిలీ రమణ గారి దగ్గర నుంచి పనిచేసుకుంటూ వస్తున్నారు. సో మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు 15 మంది 20 మంది పేర్లు చెప్తే అందులో ఉమా గారు ఒకరు ఉంటారు, లాస్ట్ 1.5 decade గా చూస్తూ ఉంటే. అటువంటి ఉమా గారి సీట్ ఇప్పుడు ఉంటుందా లేదా అనే ఒక అంబిగ్విటీ కనపడుతోంది. 2, బోడే ప్రసాద్ గారు, మీరు కృష్ణా జిల్లాకు సంబంధించిన వాళ్ళే, బోడే ప్రసాద్ గారు ఓడిపోయిన నెక్స్ట్ డే నుంచి పెనమలూరు కాన్స్టిట్యున్సీలో బైక్లు వేసుకొని మొత్తం తిరిగి అక్కడ పార్టీకి సంబంధించి గట్టిగా పనిచేస్తున్న నాయకులు ఒకరు ఆయన. ఇప్పుడు అక్కడ పార్థసారథి గారిని తీసుకొచ్చారు, సరే ఆయనకి ఇవ్వలేదు, ఆయన్ని దూజివేడికి పంపించారు. పెనమలూరులో బోడే ప్రసాద్ గారికి కూడా ఇస్తారా లేదా అనే ఒక సందిగ్ధ పరిస్థితి తీసుకొచ్చారు. ఇవన్నీ పార్టీ కోసం మీలాగా గ్రౌండ్ లెవెల్లో కష్టపడి ఈ 5 ఏళ్ళు తట్టుకొని పనిచేస్తున్న వాళ్ళని పక్కన పెట్టి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ టికెట్లు ఇచ్చే ప్రయత్నం చేయడం అనేది ఏ మేరకు మీకు లాభం, ఏ మేరకు మీకు నష్టం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, నేను సర్వే చేయిస్తున్నాను 5-6 సంస్థలతో, ఆ సర్వే రిపోర్ట్స్ ప్రకారంగానే సీట్లు ఇచ్చానని చెప్పాడు. ఇప్పుడు 2వ లిస్ట్ కూడా అదే ప్రకారంగా ఇస్తున్నానని చెప్పాడు. ఇప్పుడు బోడే ప్రసాద్ గారు మంచి నాయకుడు, డోర్ టు డోర్ 3 times తిరిగాడు ఆయన. నేను కూడా ఆయన కాన్స్టిట్యున్సీలో ఓ మీటింగ్ పిలిస్తే వెళ్ళి మాట్లాడి, ఇప్పుడు ఆయనకి ఇవ్వట్లేదని చెప్పలేదు, దేవినేని ఉమా గారు కూడా ఇవ్వట్లేదని చెప్పలేదు, వసంత కృష్ణ ప్రసాద్ గారికి నీకు ఇచ్చేస్తామని చెప్పరా. కానీ వాళ్ళకి ఇస్తారా లేదా అనే ఒక సందిగ్ధ వాతావరణాన్ని తీసుకొచ్చారుగా. ఉంటది కదా, ఇప్పుడు మా దగ్గర అలాంటి 2, 3 లేదో 4 ఉంటాయి. ఇప్పుడు వైసీపీలో 175 అలాగే తయారైనాయి కదా. ఆయన ఆ మంగళగిరి చూడండి, మా దగ్గర ఉన్నటువంటి చిరంజీవిని తీసుకొని నువ్వే మొగోడివి, అసలు నీకు మించిన బీసీ నాయకుడు లేడు అని చెప్పి లోకేష్ గారిని ఎదిరించాలంటే నువ్వు వీరుడు సూర్యుడు అని చెప్పి ఆయనకి 2 పదవులు కట్టబెట్టి ఆయన పెట్టారు. ఇప్పుడు తీరా చూస్తే నువ్వు సరిపోవు, నువ్వు ఫస్ట్ రౌండ్ లోనే అయిపోతావు అని చెప్పేసి కాండ్రు కమలాని పెడుతున్నామని చెప్పేసి అన్నారు. కాదు, ముందు ఆమెనే అన్నారు. ఈ పరిస్థితి అంతా చూసి రామకృష్ణారెడ్డి అసలు ఎమ్మెల్యేకి రాజీనామా చేసి సభ్యత్వానికి రాజీనామా చేసి నానా హంగామా చేసి ఆయన షర్మిల దగ్గరికి వెళ్ళి మొదటి కండవ వేసుకుని నేను షర్మిల కోసం నా జీవితం త్యాగం చేస్తా అని చెప్పాడు. కాదు ఇక్కడ చిరంజీవి సరిపోవట్లేదు, కమల కూడా సరిపోదు, నువ్వు వస్తేనే బెటర్ ఏమో అని చెప్పేసి అనుకుంటున్నావు అని చెప్పి మళ్ళీ అయోధ్య రామరెడ్డి చేత మాట్లాడించి బ్రతిమలాడి మళ్ళీ తీసుకొచ్చి ఆ రాజీనామా పత్రం ఏమైపోయిందో ఆ స్పీకర్ ప్యాంప్లెట్ లో పంపించినటువంటిది అదేమైపోయిందో తెలీదు. అది పోయి ఆయన మళ్ళీ వచ్చి కండవ కప్పుకున్నారు. పోనీ ఇప్పుడు ఆయనైనా ఉంటాడంటే ఆయన కాదంటే కాండ్రు కమల కూతురుని ఇన్ఛార్జ్ గా పెడుతున్నట్టు నిన్న వార్తలు. అసలు ఎవరిని ఎక్కడ పెడతాడో, ఎవరిని ఎప్పుడు మారుస్తాడో, ఎవరిని అభ్యర్థులు చేస్తాడో, ఎందుకంటే నేను మీకు క్లియర్ గా చెప్తా, 2014, 2019లో ఆయన 175 ఒకేసారి రిలీజ్ చేసి నేను యుద్ధానికి సిద్ధం అనేటువంటి పద్ధతిలో వచ్చాడు. ఇవాళ ఏంటి పరిస్థితి, మేము 99 రిలీజ్ చేసాం, 2-3 రోజుల్లో మిగతా కూడా రిలీజ్ చేయడానికి మేము సన్నాహాలు చేస్తా ఉన్నాం. ఈయన ఇప్పుడు మొత్తం ఒకేసారి చేస్తాం. ఈసారి ఒక 2-3 రోజుల్లో బీజేపీతో వ్యవహారం తేలిపోతే వాళ్ళకి ఇచ్చేసి ఉందా రఫీ గారు, ఇంకా ఉందా డోర్స్ ఓపెన్ ఉన్నాయి? ఇంకా
ఒక 2 రోజులు టైం ఉంది దానికి. ఆ 5-6 సీట్లు ఎమ్మెల్యే సీట్లు పక్కన పెట్టి మిగతా మొత్తం ఆయన మేము ఇద్దరం కలిసి మళ్ళీ ఒకేసారి బీజేపీ కోసం ఒక 5-6 పక్కన పెడతారా? పెడతాం. 5-6 అంతే. ఓకే. ఎంపీలు 3-4 3 జనసేన, 4 బీజేపీయా? అది ఓకే. అది అంతకు ముందు కూడా మేము 4 ఎంపీలను 13 ఎమ్మెల్యే 15 ఇస్తే మళ్ళీ 15 తర్వాత మార్చి 13 చేశాం దాన్ని. మరి అప్పుడు కంటే బీజేపీ బలం ఇప్పుడు తగ్గినట్ట ఇంకా? అప్పుడు 13 ఇస్తే 4 గెలిచారు. అందుకే ఇప్పుడు 4 ఇస్తారు, 5 ఇస్తారు 5 అని అనుకుంటున్నాం మేము. సరే ఆ పక్కన పెట్టి మిగతా లిస్టు రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తా ఉన్నాం. మాది క్లియర్ కట్ గా ఉంది. చేరికలు మీకు బలమే అంతేగా సార్. ఇప్పుడు మాకు తోడే కదా, మాకు మైనస్ ఏముంది దాంట్లో? ఇప్పుడు వాసుపల్లి గణేష్ ఆ విశాఖపట్నం నుంచి ఏదో మిరుగుడు పురుగులు ఉంటే చూసారు, లైట్ ని తినేయడానికి వెళ్ళి అతుక్కుపోతాయి, ఆ రకంగా వెళ్ళాడు. ఇప్పుడు అతనికి సీట్ ఉందో లేదు తెలియదు. ఇప్పుడు ఎవరు ఏ మిరుగుడు పురుగు వెళ్తున్నారు, ఏ పార్టీకి వెళ్ళి ఎవరు అతుక్కుపోతారు కాదు నేను చెప్తున్నా. ఇప్పుడు మా దగ్గర నుంచి 4 వెళ్ళారు, ఆ 4 సీట్లు ఈయన డిక్లేర్ చేసి పోనీ ఇన్ఛార్జీలు వేసాడా? కనీసం అవి కూడా వేసే పరిస్థితి లేదు. మీరు మీ దగ్గరకు వచ్చిన 4 మీరు సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు సీట్లు ఎవరికి ఇస్తున్నారు? మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇస్తారా? ఇస్తున్నాం. ఆనం రామరెడ్డి గారికి ఇస్తున్నారా? ఇస్తున్నాం. ఉన్నవాళ్ళు శ్రీదేవి గారికి ఇస్తారా? శ్రీదేవి గారికి సీట్ ఇస్తామని మేము చెప్పాల. అయితే ఆమె బాపట్ల పార్లమెంట్ సీట్ అడుగుతుంది. మిగతా 3 ఆమెకి ఎమ్మెల్సీ. నాకున్న సమాచారం ఆనంద్ గారికి కూడా సీటు డౌట్, ఆయన కూడా ఏదో టెన్షన్ లో ఉన్నారని విన్నా. లేదు అదే ఆత్మకూరు గాని వెంకటగిరి గాని రెండింటిలో చూస్ చేసుకోమన్నారు. ఆయన వెంకటగిరి అంటున్నాడు, ఆత్మకూరు ఏదే బెటర్ అని చెప్పి సెషన్ ఇస్తున్నారు. రెండిట్లో ఏదో ఒకటి గ్యారెంటీ ఆయన. అంటే ఆయన నెల్లూరు జిల్లాలో జగమెరిగిన బ్రాహ్మడు, ఆయన ఏ కాన్స్టిట్యున్సీలో అయినా సరే పోటీ చేస్తాడు. అక్కడ 4-5 కాన్స్టిట్యున్సీలో గెలిచిన చరిత్ర ఉంది కదా వాళ్ళ ఫ్యామిలీకి, అదే ఇష్యూ. ఆయన ఇప్పుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా అడుగుతున్నాడు. అయితే ఆయనకి ఏ రకంగా అడ్జస్ట్ చేయాలనేది కూడా చూస్తున్నాను. ఆయన ఇంకో మాట అన్నాడు, చంద్రశేఖర్ రెడ్డి నేను పోటీ చేయకపోయినా పర్వాలేదు అని చెప్పి కూడా ఒక మాట అని ఉన్నాడు. అంటే మా దగ్గర అదేం పెద్ద పార్టీలోకి వచ్చిందే ఆయనకి టికెట్ ఇవ్వనంటే మీ దగ్గరకు వచ్చి కాదు ఆయన టికెట్ ఇవ్వనంటేనే కాదు, అవమానించాడు నన్ను, నా సీనియారిటీని లెక్క చేయకుండా మాట్లాడాడు. అతని దగ్గరికి అసలు వెళ్ళాలంటేనే చాలా ఇదిగా ఉంది. గుర్తున్నంత వరకు ఆయన రిజైన్ చేసిన రోజు అసలు ముఖ్యమంత్రిని కలవనీయట్లేదు, నేను కలిసే అవకాశం కూడా లేదు అని మాట్లాడారు, కానీ ఆయన అవమానించాడు. అంటే ఇక అంతకంటే ఏంటి సార్? ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు డోర్ తెలుసుకుని వెళ్ళిన మనుషులు వాళ్ళందరూ ఇక్కడ అసలు కనీసం తాడేపల్లి ప్యాలెస్ కి 1 కిలోమీటర్ దూరంలో ఆపేస్తారు వీళ్ళందరినీ, రానివ్వరు కదా. ఇవాళ కదా ఎమ్మెల్యేలు పిలిచి మాట్లాడుతా ఉన్నాడు. ఏనాడైనా ఎమ్మెల్యేలు పిలిచి మీ నియోజకవర్గంలో సమస్యలు ఏంటి నేను చేస్తాను అని చెప్పి ఏ రోజు పిలిచారు. ఆ ఎంపీ గారు ఉన్నాడు కదా, సంజీవ్ కుమార్ గారు, కర్నూలు ఎంపీ. అవును, నా జీవిత కాలంలో ట్రై చేశాను, నాకు అసలు ఇంటర్వ్యూనే దొరకలేదని చెప్పాడు. 5 సంవత్సరాల్లో నేను ముఖ్యమంత్రిని చూడలేకపోయాను. కాబట్టి ఇప్పుడు శర్మ గారు ఇంత మాట్లాడతాడు, ఆయన ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారిని కలవగలడా? ఏం అడుగుదాం శర్మ మామూలు కలవడం అవసరం ఉంటే కలవడం, లేకపోతే పోయి కలవడం ఎట్లా? ఇప్పుడు డొక్కా మాణిక్య ప్రసాద్ ఏమన్నాడు బహిరంగ సభలో? అన్నాడు, అయ్యా బాబు నన్ను ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని కల్పించండి మహాప్రభు అని చెప్పి తాడికొండ బహిరంగ సభలో అన్నాడు. అయినా సరే కలవలేదు. ఓకే.